సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం అప్పనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను ప్రజలకు సేవకుడిగా ఉండి ఎవరిని మోసం చేయడం నాకు చేత కాదు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడం నాకు ఇష్టం. నా లక్ష్యం స్థానికంగా ఉండి ఏ సమస్య వచ్చినా అన్నాను ఫోన్ చేస్తే ముందుండి మీ ముందు సేవ చేసుకుంటానన్నారు. నాకు చిర్రా యాదగిరి మీ బిడ్డగా మీ ముందు మీ ఆశీర్వాదంతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే అప్పనపల్లి దుబ్బాక మండలం మొదటి స్థానంలో అభివృద్ధి పదంలో ఉంటుందని, ఫంక్షన్ హాల్ చింతమడకకు వెళ్లే రోడ్డు మార్గాల్లో అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఆ రోడ్డు మార్గం కూడా పూర్తి చేస్తానని, విద్యార్థులకు యువతలకు జిమ్ ఏర్పాటు చేస్తానని, ఇంకా అనేక సమస్యలను గెలిపిస్తే పూర్తి చేస్తానని అన్నారు. అప్పనపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నేను పోటీలు బరిలో ఉండడం జరిగింది. ఇంతకుముందు కూడా నాకు ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిపించారు మా గ్రామ ప్రజలు. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ గ్రామ ప్రజల ఇంతకుముందు కూడా ఎంపీటీసీగా గెలిపించారు. అదే ప్రజాబలంతో మళ్ళా కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని, వాళ్ళ రుణం తీర్చుకుంటారని సర్పంచ్ అభ్యర్థిగా మళ్ళా మా ప్రజల ముందుకు వచ్చినాను. అదేవిధంగా ఏంటంటే నాకు 5 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంలో ఏమేం చేయాలి గ్రామానికి అని నేను ముందుకు వచ్చిన. ఇంత అప్పనపల్లి నుంచి అసన్మీరాపూర్ పోయే డాంబర్ రోడ్డు, అట్నే అప్పనపల్లి నుంచి చింతమడక పోయే డాంబర్ రోడ్డు, అవి లింక్ రోడ్లు కూడా సేఫ్ చేయడానికి నేను కృషి చేస్తానని, అట్నే మా గ్రామ ప్రజలకు సేవలు చేసేందుకు ముందుకొచ్చిన సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఇంకేంటంటే మా గ్రామానికి ఫస్ట్ ఏముందంటే మా గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ కావాలని మా ప్రజల కోరిక ఉన్నది. ఎంపీటీసీగానే బాగా ప్రయత్నం చేసిన, కాకపోతే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి కొద్దిగా వెనుకపోవడం జరిగింది. లేకపోతే అది కూడా కొద్దిగా చొరవ తీసుకుని దాన్ని కూడా శంకుస్థాపనే ఉండే, కాకపోతే అది ఈ ఎలక్షన్ కోడ్ రావడంతో కుదరకపోవడం అయింది. అది గెలిచినాక ఫస్ట్ ఫంక్షన్ హాల్కే ప్రిఫరెన్స్, దాని తర్వాత మా గ్రామాల కొద్దిగా సీసీ రోడ్లు కూడా మోరీలు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి. అవి అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వచ్చిన గ్రామ ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో ఇంతకుముందు కూడా ఎంపీటీసీగా గెలిపించారు, ఇప్పుడు కూడా అదే రకంగా గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. అట్నే మా గ్రామానికి ఒకటి వైకుంఠ రథం కూడా పెట్టాలని నాకు బాగా కోరిక ఉన్నది. విలేజ్కి ఉన్న ఊరికి కన్న తల్లి లాంటి ఊరే కాబట్టి కన్న తల్లికి చేసిన సేవ కానీ ఉన్న ఊరికి చేసిన సేవ కానీ మర్చిపోనని నేను సేవ చేయడానికే ప్రజల ముందుకు వచ్చిన సర్పంచ్గా. అందరూ ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సేవ చేయడానికి వచ్చిన ఎక్కడనో సిద్దిపేటలోనో గెలవగానే ఎన్నో అన్నో ఉండి సేవకు మర్చిపోవడం కాదు. ఇంతకుముందు కూడా నేను అదే సేవ చేసిన, ఏ ఆపద ఉన్నా అన్న అని ఫోన్ చేస్తే 5 నిమిషాలలో నేను ముందున్నా. ఇప్పుడు కూడా అదే రకంగా ఉంటా. సర్పంచ్గా గెలవగానే నేను ఎన్నో ఉండి రాజకీయం చేయడానికి కాదు, పైసలు సంపాదించుకోవడానికి కాదు, ప్రజలకే సేవ చేయాలి, ప్రజలతోటే ఉండాలనేది నా కోరిక. ప్రజలతోటే ఉంటా. నేను ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో 2 నిమిషాలలో మీ ముందు ఉంటానని అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఆలోచించి నన్ను మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను.